దేవుడు పిలిచిన వారు కూడా ఉంటారు. దేవుని పిలుపు ప్రధానం అండి. దేవుని పిలుపు ప్రధానం. అందుచేత మనము దేవుని పిలుపు ప్రధాన జీవులం. దేవుని పిలుపు ప్రధాన పరిచర్య. అగ్ని మండుతుంది, అగ్ని మండుతుంది. వెళ్ళిన చోట, నిలిచిన చోట, నోరు తెరచిన చోట, ఇంకా కనబడిన చోట అందుచేత పేతురు అంటున్నాడు, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును మరి నిశ్చయముతే చేసుకుంటూ జాగ్రత్త పడండి. దేవుడు పిలిచాడు. ఏమండి? పిలిచాడు. అయితే షరతులు వర్తిస్తాయి. షరతులు వర్తిస్తాయి. 1000 రూపాయలే కట్టండి, 1,60,000 హీరో హోండా తీసుకుపోండి. కట్టేదంతా 1000. తీసుకువెళ్ళేదంత ఖరీదు 1,60,000 హీరో హోండా. అయితే కింద ఒక చొక్క పెట్టి ఒక మాట రాస్తారు, షరతులు వర్తిస్తాయి. షరతులు వర్తిస్తాయి. సేవకు పిలుస్తాడు, షరతులు వర్తిస్తాయి. షరతులకు లోబడే రావాలి. ఏమిటా షరతులు? చెక్కులు సంతకం పెట్టివ్వాలి, గ్యారంటర్ని తేవాలి, నీకు సొంత ఇల్లు ఉందా లేదో తెలియచేయాలి, ఆ కాపీలు ఫోటోస్టాట్ ఇవ్వాలి, సాక్షులు 2 కావాలి, నువ్వు కట్టకపోతే వాళ్ళ దగ్గర కట్టించుకుంటాం అన్న. బండొద్దులే అన్న అంతే. ఈయన కనపడ్డా అక్కడ, ఆ తెచ్చినోడు కనపడతారు. షరతులకు భయపడి వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు? సేవలో కూడా షరతులు వర్తిస్తాయి. అందుచేత సేవా పిలుపు కష్టమైంది. ఉద్యోగం కంటే కష్టమైంది. కత్తి మీద సాము వంటిది. కత్తి మీద సాము. ఇరవై 12వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకున్నాం. షరతులు చెప్తున్నాడు అబ్రాహాముతో దేవుడు. ఒకటేమిటి? నీవు లేచి నీ దేశము నుండి, 2 నీ బంధువుల యొద్ద నుండి, 3 నీ తండ్రి ఇంటి నుండి. నువ్వు ఉన్న చోట్ల మాత్రం ఉండకూడదు, నేను చెప్పిన చోట్ల నువ్వు ఉండాలి. నీవు లేచి నీ దేశము నుండి, ఒకటి చెప్పండి అందరూ. గ్యాస్ బయటకు వస్తుంది కానీ మాట బయటకు రావట్లా, ఆకలి మీద ఉన్నట్టున్నారు. 1 దేశము నుండి, 2 బంధువుల యొద్ద నుండి, 3 ఇవన్నీ అటాచ్మెంట్స్, అబ్రహాం అటాచ్మెంట్స్. ఇవన్నీ అటాచ్మెంట్స్ నుండి డిటాచ్మెంట్ జరగాలి. నీ దేశము నుండి, ఏ దేశం అన్నా చెప్పండి అన్నా. దమాయించి ప్రసంగాలు చేసినటువంటి అనుభవం కలిగిన
అగ్రగామి ప్రసంగికులారా, దయచేసి నా చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 వక్కలు అవుతున్నాను. కానీ విక్రమార్కుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. చెప్పండి, ఏ దేశం నుండి అన్నా? తెలుగుదేశమా? ప్రజారాజ్యమా? దేశాభిమానం పిలుపుకు వ్యతిరేకం. దేశాభిమానం పిలుపుకు వ్యతిరేకం. దేశాభిమానం అంటే పిలుపు. అన్న, దేశాభిమానం అంటే పిలుపు. మీరు చురుగ్గా ఉంటే ఫిలప్ చేయగలరు, పెద్ద సంగతి ఏం కాదు ఇది. దేశాభిమానం ఉంటే పిలుపు. చెప్పండి, నా దగ్గరకు వచ్చారు, కొంచెం ముక్కండి. దేశాభిమానం ఉంటే పిలుపు పులుపు అవుతుంది. పులుపు అవుతుంది. దేశాభిమానం సేవకు పనికిరాదు. మా వాళ్ళన్నా ఎంత మారలసీమ కాదు మేము. మేమందరం కూడుకున్నాం అన్న. అందులోంచి 4 వచ్చిండ్రు నేను మొదలు పెట్టగానే. ఇందులోంచి కూడా మా వాళ్ళు ఉండరన్నా, వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఏమిటన్నా ఇది? బడ్డీ కొట్ట బీడీ కొట్ట అని అనరు జనం. దేశాభిమానంలో నుండి సంఘాలు స్థాపించబడవు, పిలుపులో నుండి స్థాపించబడతాయి. ఈ దేశము నుండి అంటే ప్రాంతీయ అభిమానం అన్నమాట. రీజనల్ ఫీలింగ్ నెవర్ బి ఏ రీజన్ ఫర్ ఎ మినిస్ట్రీ. అక్కడ వాళ్ళు రక్షించబడి చేరడం అది వేరు సంగతి. దట్ ఈజ్ డిఫరెంట్ మ్యాటర్ ఆల్ టుగెదర్. కానీ అది బేస్ చేసుకుని ఇక్కడ మా వాళ్ళంతా ఉండరు అందువల్ల నేను ఇక్కడ పెట్టిన అంతకంటే ఘోరం మరొకటి లేదండి. అది వ్యాపార సరళి. దేవుడు ఒక ఉద్దేశంతో పిలుస్తున్నాడు. నీ దేశము నుండి. మీరు బైబిల్లో సేవకులను చూడండి, అక్కడున్న ఎవరు ఆ స్థలాల్లో లేరండి. ఎవరు? ఒక పేరు చెప్పండి నాకు, ఎవరినైనా ఒక పేరు చెప్పండి నాకు. పిలుపు అంత ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎక్కడున్న అక్కడ పనిచేసిన అన్న మేము తప్ప అంటారేమో, అది వేరే చర్చ. అది అలా చేయడానికి వాక్యం విభేదించదు. అయితే ఆ చర్చ వేరు, ఆ రీజన్స్ వేరుంటాయి, ఆ కారణాలు వేరుంటాయి. ఇప్పుడు మనం పిలుపు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం, అంతే దానికి పరిమితమయ్యే మాట్లాడుతున్నాం. మీకు ఏదన్నా ఉంటే ఉత్తర పరిచితురాల సమయంలో మీరు లేచి మీ అంశాన్ని ఫ్లోర్ నుండి అడగొచ్చు. అధ్యక్షుల వారి అనుమతితో ఆ మంత్రివర్యులు మీకు సమాధానం చెప్తారు. మొదటి ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్న లేదండి, మూడో ప్రశ్న ఉత్పన్నం కాదండి అన్నట్టుగా. ఎవరు నూతన బంధంలో మనకు పాత బంధం అంటే బ్రతుకంత ప్రయాణం, అది వేరు సంగతి. నూతన బంధంలో కూడా షరతులు వర్తిస్తాయి. ఎంత సొగసుగా ఉందండి ఈ పిలుపు. హౌ బ్యూటీ. రెండవది, నీ బంధువుల యొద్ద నుండి. ఒకటి చెప్పండి అన్న, నేను ముగించొద్దా? ఒకటి ప్రాంతీయ అభిమానం ఉండకూడదు. 2 బంధుప్రీతి. మూడో మాట చదివి నేను ముగిస్తాను. ఆ తర్వాత మీరు భోంచేసి భోజనం ముగించవచ్చు, తర్వాత మళ్ళీ మనం కూర్చుంటాం. ఒకటి అంటే ఫిలోమోన్ నా దాకా రాకుండా ఆపుకున్నా. ఒకటి దేశాభిమానం, 2 బంధుప్రీతి. బంధుప్రీతిని బట్టి కాదు పిలుపు. బంధుప్రీతి ఎంత పనిచేస్తుందో నేను మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్లో ఉంది. మీ కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరగకపోతే కళ్ళు లేనివని అర్థం. బంధుప్రీతి ఎంత ఘోరం చేసిందో మీకు చూపిస్తాం. ఇదే ఆదికాండంలో
వేరే బుక్లో కాదు. 1 దేశాభిమానం, 2 బంధుప్రీతి, 3 తండ్రి ఇంటి నుండి. అన్నా బైబిల్ మూసేసి చెప్తున్నా, వీటికి కొంచెం అలర్ట్గా వినగలరు. తండ్రి ఇంటి నుండి అంటే 75 గజాల ఇల్లా? ఏ ఇల్లు అండి? ఆ యాప చెట్టు కింద పెంకుటిల్లా? తండ్రి ఇల్లు అంటే ఏమిటి?